హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలి అనుకున్న 3 పథకాలకు సంబంధించి అంటే రైతులకు 2,00,000 రుణమాఫీకి సంబంధించి, అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించి అంటే ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరితో పాటు మనకు ఈ మధ్య కాలంలో పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయగా, ఈ యొక్క మూడిటికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా మన టాక్ షో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయానికి గనుక వచ్చినట్లయితే ఎన్నికల హామీలో భాగంగా రైతులందరికీ 2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని, అది కూడా ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ అయితే ఇవ్వగా, ఈ యొక్క రుణమాఫీ అనేది గతంలో చేయబోతున్నట్లు కూడా కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అనేది రావడంతో రైతులకు 2,00,000 వరకు రుణమాఫీ చేయలేకపోతున్నట్లు గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున గాంధీ భవన్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ అనేది ఇవ్వగా, ప్రస్తుత పరిస్థితులు సరిగా లేవని, ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, గత ప్రభుత్వం హయాంలో కేవలం 2,00,000 కోట్లు మాత్రమే అప్పు ఉందని అవాస్తవాలు తెలియజేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు అనేది చూసిన తర్వాత 8,00,000 కోట్లకు పైగా అప్పు అనేది తేలినట్లు, ప్రతి నెల ఈ యొక్క అప్పుకు సంబంధించిన వడ్డీ కట్టడానికి 67,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుందని, ప్రస్తుతం రైతులందరికీ సంబంధించి ఈ యొక్క రుణమాఫీ విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం రావడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది గతంలో ఇవ్వలేదని కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అంటే నిరుద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే లేదు. ఇకపోతే రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే పంట నష్టపోయిన రైతులందరికీ సంబంధించి 10,000 వరకు నష్టపరిహారం అందజేస్తామని అయితే తెలియజేయగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఈ యొక్క పేమెంట్ కూడా కొంత ఆలస్యంగా పడేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి దాదాపుగా కొత్త పేమెంట్లు అనేది లబ్ధిదారులకు అయితే విడుదల అనేది చేయకపోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ మాత్రం కొంత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అనేది ఉంది.